ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. అన్ని విషయముల యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నియూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నియూ క్షేమాభివృద్ధి కలగచేయువు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మానవుని ఆయన పోలికలో ఆయన స్వరూపమందు సృజించారు. ఆయన పోలికలో ఒకటి స్వాతంత్రము. ఆయన ఎలాగూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలరో అలాగే మానవుడు సొంతగా నిర్ణయాలు చేయగలడు. దేవుడు సొంతగా నిర్ణయాలు చేయగలను కదా అని అన్నీయూ తాను ఇష్ట ప్రకారము చేయలేదు. మనము చెప్పుకున్నాం కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని దేవుడు త్రిత్వం అయి ఉన్నారని, ఐకత్వము కలిగి ఉన్నారని. మనము నిర్ణయం చేద్దాము అని ముచ్చటించుకున్న త్రిత్వం గల దేవుడు మానవుని చేసినట్లుగానే వారు అనుకున్నారు మనిషిని బాగు చేయాలి అని. అందుకే తండ్రి వాక్యమై ఉన్న కుమారుణ్ణి ఈ భూలోకానికి మానవ రూపంలో పంపించడం జరిగింది. భూలోకానికి వచ్చిన కుమారుడు నా ఇష్ట ప్రకారము నేను చేస్తాను అనలేదు. నా ఇష్ట ప్రకారం నేను చేయట్లేదు, నా తండ్రి చిత్త ప్రకారమే చేయుచున్నాను అని పలుమార్లు అనేక చోట్ల అనేక సందర్భాల్లో చెప్పారు. అలాగే ప్రియమానవుడా, నీ ఇష్ట ప్రకారం జీవించాలనుకుంటే నీవు దేవుని చిత్తంలో నుండి, ఆయన రాజ్యంలో నుండి మొదటి ఆదాము త్రోసివేయబడినట్లుగా త్రోసివేయబడతావు. తస్మాత్ జాగ్రత్త. నన్ను ఎవరు లీడ్ చేయడం లేదు, చేయకూడదు. నాకంటూ ఒక విజన్ ఉంది, నాకు అన్నీ తెలుసు, నాపై ఎవరు పెత్తనము చేయకూడదు, నాపై పెత్తనము చేయాలని ప్రయత్నం చేస్తే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని నీవు అనుకుంటే జాగ్రత్త. ఏదైనా తోట బయట సాతాను ఉన్నాడు. మానవుణ్ణి దేవుడు అందుకే ఒక లీడర్షిప్ కింద ఉంచాడు. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, భార్య భర్తకు లోబడాలి, భర్త ప్రభువైన యేసుక్రీస్తుకు లోబడి ఆయన మాట చొప్పున చేయాలి. అన్నీ ఆయన త్రిత్వంగా ఉన్నాడు. దేవుడు ఐక్యంగా ఉన్నట్లుగానే కుటుంబం కూడా ఐక్యంగా ఉండాలని, ఐక్యతలో సాతాన్ని ఓడించే బలం ఉంటుంది. ఒంటరిగా ఉన్నవాడు ఒకవేళ ఓడిపోతాడేమో కానీ ఐక్యతగా ఉన్నవారు ఓడిపోరు. కాబట్టి నాకు స్వతంత్రం ఉంది కదా అని విచ్చలవిడి నిర్ణయాలు తీసుకోవద్దు. నా ఇష్ట ప్రకారం కాదు, నన్ను పంపిన దేవుని చిత్త ప్రకారమే నేను చేస్తానని ప్రియులారా నిర్ణయం తీసుకోండి. అందుకే మనకి అన్ని విషయాల్లో స్వతంత్రం ఉన్నప్పటికీ కూడా అన్నీ చేయదగినవి కావు, అన్నీ కూడా క్షేమము కలిగించవు. ఈరోజే నజరేయుడైన యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఇదే అనుకూల సమయం, ఈరోజే రక్షణ దినము. దేవుడు మిమ్మలను మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించును గాక. ఆయన రాకడికి రాజ్యానికి మిమ్మల్ని మీ బిడ్డలని ఆయన సిద్ధపరచును గాక. దేవుని సువార్త సేవలో మీ సహోదరి క్రీస్తు కళ్యాణి. గాడ్ బ్లెస్ యూ ఆల్.